అసలు ఇప్పుడు మాట్లాడే మాటలు నా తమ్ముడు లేకపోతే జై పవన్ కళ్యాణ్ ఈ మాటలన్నీ కూడా అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి వీటి మీద అవగాహన ఉంది కాదనటం లేదు, కానీ కాకపోతే పాప ఆయన షార్ట్ టైం మెమరీ వల్ల ఎప్పటికప్పుడు ఆయన అవమానాలని మర్చిపోతూ ఉంటాడు, ఆయనకి జరిగిన పరాభావాలని మర్చిపోతుంటాడు. అది ఆయనకు ఒక వరంగా పరిగణించబడింది. సో అందువల్ల రేపొద్దున ఈ రెండు పార్టీలు గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే గెలవు 99.9% నా ప్రెడిక్షన్ లో వీళ్ళకి అధికారం వచ్చే అవకాశం లేదు. ఒకవేళ గెలిస్తే మాత్రం రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రతిపక్షం మీద మళ్ళీ ఒక విధమైనటువంటి ప్రతిపక్ష మీద పోరాటం చేయటం, ప్రతిపక్షాలను అరెస్ట్ చేయటం, వీళ్ళిద్దరి మధ్య పంచాయతీలు రావటం. సో ఆయనేమో నాకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చాలా జరగచ్చు. మేబీ అసలు వీళ్ళిద్దరు కలిసి ఎలక్షన్ వరకు వెళ్తారో లేదో లెట్ us see. ఇది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనను టీడీపీ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. జనసేన ఒంటరిగానే వెళ్తుంది, జనసేన బీజేపీ కలిసి వెళ్తాయనే ప్రిడిక్షన్ కూడా ఉంది, దానికి లాజిక్ కూడా ఉంది. అదొకటి నరసింహరావు గారు, మీరు అంటే పాలిటిక్స్ మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా 10 తలల పాము ఏ విధంగా కబళిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి బొటాబొటి మెజారిటీ వచ్చిన ఈ ప్రభుత్వం పూర్తి కాలంలో అధికారంలో ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకు అంటే ఎజుమా మూమెంట్ అంటే నేను దీన్ని కొంచెం హైపోథెటికల్ గా నేను చెప్తున్నానేమో అని మీరు అనుకోవచ్చు. హైపోథెటికల్ గా నేను చెప్తున్నాను అనుకోవచ్చు. ఒక 25-20 జనసేన ప్రభుత్వానికి సీట్లు వస్తే రేపొద్దున భారతీయ జనతా పార్టీ తోటి ఎప్పుడు మెర్జ్ చేయడానికైనా ఆయన రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్షణం పవన్ కళ్యాణ్ జనసేనని మెర్జ్ చేయండి అంటే మెర్జ్ చేసేస్తాడు. ఆయన మెర్జ్ చేసేసి, ఎందుకు అంటే మీరు ఒకటి గమనించండి, యాజ్ లాంగ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ విల్ నెవర్ బికమ్ ఎ సీఎం. ఆబ్వియస్లీ